హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులకు నాంది పలకబోతుందనే ఒక అంచనాలు వెలువడుతున్న ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు నిజానికి అటు ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పోల్చి చూస్తే బీజేపీ కొంత వెనుకబడినట్టు కనిపించినా కానీ లంకల దీపక్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆ పార్టీ కొంత స్పీడప్ చేసింది. ప్రధానంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, పార్టీ ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రి శ్రీనివాసరాజు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సునీల్ బన్సల్, ఇట్లాంటి వాళ్ళు అంటే కీలక నేతలంతా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎలాగైనా కానీ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మిడిది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అంటే అసలు గ్రామ స్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ లేదని ఆయన విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు 3వ స్థానాన్ని వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భం గుర్తు చేశారు. ఓటర్లో ఏ పార్టీకి ఓటు వేయాలో ఇంకా స్పష్టత లేదని, కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలు కానీ 400 పైచిలకు హామీల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించడం లేదని, వ్యక్తిగత విమర్శల మీదనే దృష్టి పెడుతుందని ఆయన దుయ్యబట్టారు. అయితే ఏదేమైనా కానీ మొత్తానికైతే అన్ని పార్టీలకు ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ స్థానం మీద అందరూ దృష్టి పెట్టారు. ఒక వాదన అయితే వినిపిస్తుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి ఇక్కడ అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చినాయి, ఈసారి 10,000 వేస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కానీ బీజేపీ అభ్యర్థికి పడే ఎక్కువ ఓట్లన్నీ అది అంతిమంగా కాంగ్రెస్కు నష్టం చేస్తుందనే ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం పోటీలు లేకపోవడం వల్ల ఆ నియోజకవర్గంలో 1,00,000 పైచిలకు మైనార్టీ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ ఓట్లు మేము సాధించుకోవాలని ఒక ఆలోచనతో నా పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత సామాజిక వర్గం దూరమైనట్టున్నది. ఎట్ ది సేమ్ టైం మిగతా సెక్షన్లు కూడా హైడ్రో కావచ్చు, ఇతరత్ర అంశాల మీద మిగతా వర్గాలు కూడా పార్టీకి దూరం అయ్యాయి. బీఆర్ఎస్ మాత్రము ఈ ఈ నియోజకవర్గం సంబంధించి అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించి ప్రచారం కొంచెం ముందుండడం వల్ల ఇప్పటి వరకు వెలువడుతున్న సర్వేల ప్రకారం కూడా ఆ పార్టీ కొంత ముందున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇంకా పోలింగ్కు మరికొన్ని రోజులే దగ్గరలో ఉన్నది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.